నమస్తే, నేను మధు. మెగా వారసుడు రామ్ చరణ్, ఉపాసన దంపతులకు నిన్న కవల పిల్లలు జన్మించారన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని మెగా ఫ్యాన్స్ ఎంతో సంబరాలను జరుపుకున్నారు. అయితే మరి ఉపాసనకు జన్మించిన ఆ కవల పిల్లల గురించి ఎంతో ఇప్పుడు చర్చ జరుగుతోంది. మరి ఉపాసన గారు అప్పుడేలా ప్రెగ్నెంట్ అయ్యారు, అసలు మాకు తెలియదే అని కూడా చాలా వార్తలు బయటకు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, చాలా వార్తలు వస్తున్నాయి. సో నిన్నైతే రామ్ చరణ్, ఉపాసన గారి దంపతులకైతే కవల పిల్లలు జన్మించారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అసలు ఉపాసన గారు ఎప్పుడు ప్రెగ్నెంట్ అయ్యారు, అసలు ఎప్పుడు డెలివరీ ఇచ్చారు, ఎవరికి తెలియలేదే, డెలివరీ అయ్యే వరకు కూడా తెలియలేదే అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. అసలు ఏంటి మేడం, ఎప్పుడు ఉపాసన గారు ప్రెగ్నెంట్ అయ్యారు? అది మనకు తెలియదండి. కాకపోతే ముందుగా చిరంజీవి గారి కుటుంబానికి మన అభినందనలు అందజేద్దాం, రామ్ చరణ్కి కూడా. ఎందుకంటే పెద్ద రిలీజ్కి ముందే ఆయన ఒక మంచి శుభవార్త విన్నారు. చిరంజీవి గారికి ఈ సంవత్సరం సినిమా హిట్టే కాకుండా ఇద్దరు కవల పిల్లలు, ఒక మనవడు మనవరాలు. అది కూడా చాలా మంచి విషయం. అందులో ఆయన మనవడిని కోరుకుంటున్నారు. దాని మీద కూడా పెద్ద కాంట్రవర్సీ అయింది కదా. ఆయన సరదాగా మాట్లాడితే దాన్ని పెద్ద ఇది చేశారు. అందులో తప్పే ఉందండి. ఇప్పుడు ఈ మాట్లాడిన వాళ్ళందరూ కొడుకులు కావాలనుకొని, ఈ మాట్లాడిన వాళ్ళందరూ కూడా కొడుకు కావాలని అనుకోకుండా ఉండుంటారా? ఇవన్నీ అంటే మాట్లాడడం కోసం మాట్లాడడం. ఇవాళ మనకి సోషల్ మీడియా వచ్చాక ఏమైందంటే, మీరు చేసేది ఒకటి చెప్పేది ఒకటిగా ఉంటుంది ఎక్కువ శాతం. అంటే నేను అనేది, మనకి అంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి, మనకి అంటూ ఒక స్థిరమైన అభిప్రాయాలు ఉండాలి. అవి లేవు. వీళ్ళు అవసరాన్ని బట్టి మనుషులు మారిపోతూ ఉంటారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. సో చిరంజీవి గారి విషయంలో కూడా అదే జరిగింది. ముఖ్యంగా ఏంటంటే, ఈ కులం అనేది ఒకటి బాగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ, ఇండస్ట్రీలో కూడా ఉందనుకోండి. సో ఇవన్నీ కూడా కొన్ని కారణాలు అవుతాయేమో. సరే, ఇది పక్కకు పెట్టేస్తే వాళ్ళకి చాలా బాగుంది 2026 కొణిదెల కుటుంబానికి. రెండో పక్క ఆవిడ ఎప్పుడు ప్రెగ్నెంట్ అయ్యారు మనకి తెలియదు, ఆవిడ ఎప్పుడు ప్రెగ్నెంట్ అయ్యారు. ఎందుకంటే ఫస్ట్ బేబీ కూడా సరోగసి అని విన్నాం మనం. సరోగసి ద్వారానే క్లింకార్ అని ఆవిడ కన్నారు అని. సో ఇప్పుడు కూడా సరోగసి అనే అంటున్నారు. అంటే ఆవిడ అంతకు ముందు కూడా చెప్పారు కదా ఒకసారి, మీరు ఎగ్స్ ప్రిజర్వ్ చేసుకోండి, మీరు వెంటనే కనక్కర్లేదు, మీరు జీవితంలో సెటిల్ అయ్యాక కనండి. దాని మీద కూడా మనం మాట్లాడాం. నేను కూడా ఇప్పుడు కూడా చెప్తా, ఇప్పుడు మీరు సరోగసి ద్వారా కండం అనేది అది ఆడపిల్ల ఇష్టం. ఏ ఆడపిల్ల అయినా సరోగసి అనే కాదు, అసలు ప్రెగ్నెన్సీ అనేది కావాలా వద్దా అనుకోవాల్సింది తండ్రి కాదు, ఫస్ట్ తల్లి అనుకోవాలి, అమ్మాయి అనుకోవాలి. ఎందుకంటే అమ్మాయికి ఇష్టమైతేనే కనాలి. ఎందుకంటే ఆడపిల్లలకి రకరకాల భయాలు ఉంటాయి. కొంతమందికి పిల్లల్ని కండం భయం, కొంతమందికి నేను పెంచలేనేమో అని భయం, కొంతమందికి బాధ్యతలు అంటే భయం, కొంతమందికి కష్టాలు చూసి అబ్బా మళ్ళా పిల్లల్ని కనిపెంచాలా, ఈ కష్టాలని వీళ్ళకు కూడా ఇవ్వాలా. ఇట్లా మనిషి ఆలోచన భిన్నంగా సాగుతుంది. ఎస్పెషల్లీ ఆడపిల్లలు కూడా రకరకాల భయాలతో ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఉపాసన ఒకవేళ సరోగసి ద్వారా కన్నా అది ఆవిడ ఇష్టం. కాకపోతే లేటుగా పిల్లల్ని కనమని ఆవిడ చెప్పినప్పుడు మనం కూడా అబ్జెక్ట్ చేసాం దాన్ని. మీకు గుర్తుంటే శ్రీధర్ వేంబు చిన్న వయసులోనే కనేయాలంటే దాని మీద కూడా చాలా కాంట్రవర్సీ వచ్చింది. కానీ నిజంగా ఎందుకు ఆ మాట చెప్తారంటే, కష్టపడాల్సింది ఆడవాళ్ళు. ఇప్పుడు మగవాడు చెప్పాడా ఆడవాళ్ళు చెప్పారా వేరే విషయం. ఇప్పుడు ఉపాసన గారు నిన్న డెలివరీ అయిందండి. మెడ్రాస్ నుంచి ది బెస్ట్ గైనకాలజిస్ట్ వచ్చారు కదా, మీరు చూశారు. 3 వచ్చారు, ఒకళ్ళు అనౌన్స్ చేశారు. ఆ సీనియర్ గైనకాలజిస్ట్ని చిరంజీవి గారు అభినందించారు. క్లింకారా టైంలో కూడా ఈవిడే ఉన్నారని చెప్పారు. అది మనకు సాధ్యమా? ఇంపాసిబుల్ కదా. ఇప్పుడు నేను ఒక బేబీని కనడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. ముందు మనకి మనీ ప్రాబ్లం. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాక ఏం జరుగుతుందో తెలియదు, డెలివరీ అయ్యాక ఎంత డబ్బులు అవుతాయో తెలియదు. ఇప్పుడు ఆవిడకి ఏముంది, ఆవిడ ఇప్పుడు హ్యాపీగా ఆవిడ ఫామ్ హౌస్ నుంచి అత్తగారింటికి వెళ్ళారు, అత్తగారింటి నుంచి అపోలోకి వెళ్ళింది ఆవిడ. అనౌన్స్మెంట్ వచ్చింది. ఒకవేళ వేరే వాళ్ళే కనుండొచ్చు, మనకు తెలియదు, అది అవసరం కూడా లేదు మనకి. వేరే వాళ్ళకన్నా ఆవిడకన్నా ఆ అటెన్షన్ ఎంత ఉంది, అది మీకు నాకు ఉండదుగా. ఆవిడకి మొత్తం స్టాఫ్ అంతా అక్కడే ఉంటారు, నర్సులందరూ అక్కడే ఉంటారు, ఆవిడకి బెస్ట్ డాక్టర్స్ అక్కడే ఉంటారు, ప్రతి సెకను ఇలాగ అపురూపంగా చూసుకుంటారు. కాబట్టి లేట్గా పిల్లల కంట వల్ల ఏమవుతుందంటే మనకి సమస్యలు వస్తాయి. మనకి చిన్న ఫ్యామిలీస్ మనవి, అంటే మన మిడిల్ క్లాసో
అబౌవ్ మిడిల్ క్లాస్ డబ్బులు కావాలి. తర్వాత పిల్లల్ని చూసుకోండి, మన ఉద్యోగం చేయకుండా గడవదు అనుకుందాం, పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? 40 ఏళ్ళు వచ్చాక మనకు ఓపిక ఉండదు, ఆలోచన సరళి కూడా మారిపోతుంది. ఇప్పుడు 20 ఏళ్ళకి 24 ఏళ్ళకి 25 ఏళ్ళకి ఉండే ఆలోచన మీకు 30 తర్వాత మారుతుంది, 40 వచ్చేసరికి ఇంకా మారుతుంది. ఎందుకంటే మీకు మెచ్యూరిటీ వచ్చేస్తుంది, మీకు లోకం తెలుస్తుంది. అమ్మో ఇప్పుడు నేను బేబీని కంటే ఎలాగా, నాకు 60 ఏళ్ళు వచ్చినా కూడా బేబీ సెటిల్ అవ్వదు, ఈ ఆలోచన ఉంటుందిగా. అందుకని నేను అనేది ఏంటంటే పిల్లల్ని ఎప్పుడు కనాలి అనేది పెళ్లి చేసుకున్న వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి, ముఖ్యంగా అమ్మాయిలు డిసైడ్ చేసుకోవాలి, అబ్బాయిలు కాదు. ఎందుకంటే కనాల్సింది అమ్మాయి. ఒకటండి, అంటే నేను ఒక పాయింట్ మాత్రం మీరు అబ్జర్వ్ చేశారంటే, మనం అమ్మాయి అబ్బాయి సమానం అని మాట్లాడతాం, కానీ ఎప్పటికీ సమానం అవ్వరు, అది మాట వరకే. ఎందుకు చెప్తున్నానంటే మగవాళ్ళు ఏం వంట చేయలేరా, మగవాళ్ళు పనులు చేయలేరా, చేస్తారు, కానీ అది కాదు. మీకు ఆ తల్లి ఆ మాతృత్వం అనేది లేదు, తల్లి పట్టుకోవడం అనేది బేబీని మగవాడి దగ్గర అది రాదు. అది ఎందుకంటే మనకి బయలాజికల్ వేరియేషన్, అది మనకి ప్రకృతిలో వచ్చింది. అది ఇప్పుడు మనం పిల్లల్ని సైకలాజికల్గా వాళ్ళకి ఏం కావాలి అనేది తల్లి చూసినంత బాగా తండ్రి చూడలేడు. ఓకే, చాలా బెస్ట్ తండ్రి అవుతారు, ఇస్తారు, కానీ అల్టిమేట్గా మనం కొన్ని చెప్పుకోనేది తల్లికే. అందుకని నేను ఆ రకంగా నేను ఇద్దరు ఈక్వల్ కాదంటున్నా. ఓకే, డబ్బులు ఎక్కువ సంపాదించవచ్చు. ఇంకొకటండి, మీరు ఎక్కువ చూసారంటే డామినేషన్ తప్ప ఈక్వాలిటీ అనేది మనం ఎక్కడో చూడటల్లా. ఇద్దరు మగవాడి డామినేషన్ ఆడవాళ్ళ డామినేషన్, అది కాదు కదా. కుటుంబం అనేసరికి ఇద్దరూ సరిసమానంగా ఉండాలి. ఆలోచన భిన్నమైన ఆలోచనలు ఉంటాయి, కానీ కొన్ని సందర్భాల్లో ఇద్దరు ఏకీకృతం అవ్వాలి. పిల్లల విషయంలో ఎస్పెషలీ దే హ్యావ్ టు టేక్ కరెక్ట్ డెసిషన్స్. వాళ్ళ పెంపకంలో కూడా అది ఉండాలి, అది ఉండట్లా. అందుకని ఇవాళ ఉపాసన గారు ఆవిడ సరోగసి ద్వారా కన్నా ఎలా కన్నా అది ఆవిడ వ్యక్తిగతం, కానీ ప్రతిదీ ఇష్యూ చేయటం అనేది సోషల్ మీడియా వచ్చాక అలవాటు అయిపోయింది మనకి. బట్ ఏది ఏమైనా ఆవిడకి మంచిగా సీమంతం చేశారు, మంచిగా ఒక బాబు పాప పుట్టారు, ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. కాకపోతే ఏంటంటే మన అమ్మాయిలకు చెప్పేది, పిల్లల్ని మీరు కనాలా వద్దా అనేది మీరు డెసిషన్ తీసుకోండి, కానీ ఏదైనా కూడా లేట్ చేయకుండా ఉంటే ఆడవాళ్ళ ఆరోగ్య రీత్యా అది మంచిదని మనం చెప్తున్నాం అంతే. సో ఏదేమైనా సరే ఇప్పుడు ఉపాసన దంపతులు, అదే రామ్ చరణ్ ఉపాసన దంపతులు మాత్రం ఇద్దరు కవల పిల్లలకైతే జన్మనివ్వడం అయితే జరిగింది. మరి ఇది గుడ్ న్యూస్ అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. మరి వెయిట్ చేసి చూద్దాం, మరి ఉపాసన గారి డెలివరీ ఏ విధంగా జరిగింది, ఏంటి ఆవిడ ప్రెగ్నెన్సీ జర్నీ ఏంటి అనేది మరి కొన్ని రోజులను వార్తలు బయటికి రావచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.